హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరి కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ఇంతవరకు మనము క్షణ జాగ్రత్త అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు వైకుంఠ ద్వారం జయ విజయులు. మూడో కన్నే వైకుంఠ ద్వారం. వైకుంఠ ద్వారపాలకులే జయ విజయులు. సత్యమే వైకుంఠ లోకం. వైకుంఠ ద్వారం దగ్గర కాపలా కాసే ద్వారపాలకులే జయ విజయులే. ఉచ్ఛ్వాస నిశ్వాసలు. జయ విజయులు ఎప్పుడూ పహారా కాస్తూ ఉంటారు. కాపలా కాస్తూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉంటారు. నాసికలో వాయువు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. కనుక ఆ ద్వారపాలకులతో మనం చిలిమి చేస్తే, వాళ్ళను మచ్చిక చేసుకుంటే ఎంచక్కా వాళ్ళు మనల్ని లోపలికి పంపిస్తారు. అంటే వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకుంటాయి. మనం ఎప్పుడైతే ఆనాపానసతి అభ్యాసం చేస్తామో, అంటే జయ విజయులతో కలిసి ఉంటామో, అప్పుడే మూడో కన్ను తెరుచుకునేది. అప్పుడే వైకుంఠ ద్వారం తెరుచుకునేది. అప్పుడే మన వైకుంఠ లోక ప్రవేశం జరిగేది. అప్పుడే మనం వైకుంఠ లోకవాసులం అయ్యేది. ఎవరైతే జయ విజయులతో చెలిమి చేస్తారో, అంటే శ్వాస మీద ధ్యాస పెడతారో, ఆనాపానసతి అభ్యాసం చేస్తారో, వారికే ఇహలోకంలో జయం, మరి పరలోకంలో విజయం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదములు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.